శ్రీమాత్రే నమ. శుభోదయం అండి. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండి. ఈరోజు వచ్చి శ్రావణ గురువారం అండి. శ్రావణ మాసంలో మొదటి గురువారము. గురువారం రోజు బాగా ఏ విధంగా పూజ చేసినాడు ఏంటి అన్నది మీకు ముందు వీడియోలో చూపిస్తాను. చూడండి బాగా ఎలాగ వీడియో చూసినాడు. ఎందుకంటే నాకు దేవుని చూపించడం ముందు సెంటిమెంట్ కనుక నేను దేవుని ఫస్ట్ చూపించినాను, తర్వాత బాగా పూజ చేసిన వీడియో పెట్టినాను అన్నమాట. ఓకేనా? పూజ చేస్తున్నావా? ఎంతసేపు స్నానం చేసినావు? లేట్ అయింది. 2 గంటల స్నానం చేస్తాడు రోజుకు. 2 గంటల స్నానం. 7:15 అవుతుంది. నువ్వు 6 గంటలకు పోయినావు నువ్వు బాత్రూంలకు. పూజ చేస్తున్నావా? చేసుకో, డిస్టర్బ్ చేయండి దేవుడు పూజ చేసేటప్పుడు, సరేనా? బుచ్చి తల్లి ఏది? బుచ్చి తల్లి నీళ్ళల్లో వండుకుంటుంది. ఈ బుచ్చి తల్లి పనులు ఇట్లాంటి పనులు ఉంటాయి. ఈమె కడిగి ఇంట్లోనేమో చలి పెడుతుందంటది. కడిగి ఫ్రిడ్జ్ కాడికి కూడా పోతే, ఫ్రిడ్జ్ కాడికి కూడా ఆమె కూడా పోతుంది. వాళ్ళ డాడీ ఎక్కడికి పోదు. ఈడ పూజ చేసేటప్పుడే కూడా వండుకుంటుంది. ఇట్లా చూస్తుంది చూడ. సూపు చూడు. నీకు కాదు, అది దేవుడికి. అటు నుంచి తీసుకున్నా. దేవుడికి ప్రసాదం నీకోసం కాదు. ఎట్లా చూస్తుందో చూడు. ఆమెకి ఇస్తాడని దేవుడికి ప్రసాదం పెడుతుండ ఆయన. ప్రసాదం పెడుతుంటే ప్రసాదం రెడీ ఉందంటే ఇప్పుడే ఇయ్యంటది ఆమెకు. వద్దమ్మా, పొద్దున్నే తినొద్దు. జేజకు డాడీ జేజకు ప్రసాదం పెడుతున్నాడు, నువ్వు తీసుకోవద్దు, సరేనా? నీకు మధ్యాహ్నం ఇస్తా, ఇప్పుడు తినొద్దు తల్లి. నువ్వు ఎట్లా చూస్తున్నావు చూడు. డాడీనే చూస్తుంది, ఇస్తుందేమో అని. ఆయన ఇస్తాడని ఏమో బాధ. నేను ఇయ్యానుగా, నువ్వు ఇస్తావని ఏమో బాధ. పూజ చేసినాక ఇస్తాడులే, సరేనా? పూజ చేస్తుంటే చూడు ఎట్లా చూస్తుందో. వాళ్ళ డాడీ పూజ చేస్తే ఆమె పక్క నుండి చూస్తుంది. ఆయన హాల్లోకి వస్తుంది, రూమ్లోకి పోతే రూమ్లో ఉంటుంది, బయటకు పోతే బయటకు పోతుంది. ఎట్లా చూస్తుందో చూడు. ఎట్లా చూస్తుంది చూడు ఆమె నీ ముఖాన్ని. చేసి మొక్కుతావా తల్లి నువ్వు? పూజ చేసేంత వరకు సప్పుడు చేయకుంటుంటుంది. పూజ చేయంగానే ఎగబడుతుంది చూడు. పూజ చేయంగానే ఏమన్నా ఇస్తామని ఎగబడుతుంది. పాలు తీసి తాగినావు కదా, రోజు దేవుడికి పెట్టిన పాలు ఈమె తాగేస్తుంది. పొద్దున్నే పాలు తాగుతుంది. తాగేసింది పాలు ఖాళీ అయిపోయినాయి. ఇంట్లో దేవుడికి పాలు పెడతాము. ఈ పాలు కూడా ఈమె తాగేస్తుంది. పొద్దున ఇస్తే ఇక తాగుతుంది ఆమె. బుచ్చి తల్లికి ఏం కావాలి కదా చెప్పు నాకు. తెజీ కదా, తెజీ కమియా, తెజీ కమ్ ఇదా, తెజీ పాప, తెజీ నీకేం కావాలి? ఏం కావాలి చెప్పు. ఇదో చూడండి, నా చేతిలో బాదం ఉంది. దీనికోసం ఈమె బాధలు ఎన్ని నానబెట్టినాను నేను. చెరికి 4, ఈమెకు 3 అని పెడతాము. అన్నీ ఈమె తినేసింది. చూడు 5 ఉన్నాయి అందులో, ఇది ఒకటి 6 అంతే. ఇలా చూడండి. ఇప్పుడు ఇది కావాలంట. ఇంకా స్నో బాధ మొత్తం కథం కొని ఇక్కడ బెడ్ మీద కూర్చుంటుంది. బెడ్ మీద కూర్చొని ఇక తింటుంది. ఆడ తినది మళ్ళీ బెడ్ మీదనే. ఈడ బెడ్ మీదనన్నా, ఆ బెడ్ మీదనన్నా, దివాన్ కాట మీదనన్నా, 3 ఇట్లలో ఎక్కడన్నా ఒక దగ్గర వచ్చి కూర్చొని తింటుంది. ఇంకా కావాలా నీకు? దా ఇష్టదా. అన్నీ తెలుసు చూడు ఎట్లా వచ్చిందో చూడు. అక్కడ పోయి తినేసి వచ్చింది కదా. మళ్ళీ దాని కింద భలేగా పోయి భలే కూర్చుంటుంది తెలుసా. ఏం కావాలా రాని? దా ఇస్తుందా. ఇగో అయిపోయినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయి. ఇవి డాడీ తింటాడు లేదు ఈరోజు, నాకు లేకుండా అయినా, సరేనా? ఆమెకే కావాలా? విసిరేసుడు ఆట. ఇక్కడి అది చూడండి, ఆట కావాలి ఇప్పుడు.
అక్కడ పావురం వచ్చింది, పావురం కోసం అట్లా వేసుకున్నాం. అట్లా అల్లరి నేను మమ్మీ వీడియో తీసుకుంటున్నా, నువ్వు అల్లరి చేస్తే ఎట్లా చెప్పు. చూడండి ఎట్లా తీసి తలహా అంతా బయటికి పెట్టి, బయట పాపం పావురాలు వర్షం వస్తుంది బయట, అవి అక్కడ కూర్చుంటే ఈమె అరిసి వాటిని పంపించేస్తుంది. అక్కడ కూర్చోవద్దని చెప్తుంది అవి, ఇట్లా మా కిటికీ దగ్గర కూర్చోవద్దని చెప్తుంది వీటికి. చూసిరా అట్లాంటి పనులు చేస్తుంది ఈమె. రాముని ముందర కూర్చుంటుంది రోజు, ఎదురుగా ఇద్దరు. రాముని ముందు ఆంజనేయుడు ఎట్లా కూర్చుంటాడు, ఆయన ముందు ఆమె అట్లా కూర్చుంటుంది రోజు. చూడక అటు ఇప్పుడు అడుగు ఏం కావాలా మీకు? కాదు బయట రేడ్ వస్తుంది, వర్షం ఉంది, ఎక్కడ తిరుగుతావు చెప్పు. బయట వర్షం వస్తుంది. చూడండి బయట వర్షం వస్తుంది, అయినా ఈమెకంట వాకింగ్ కావాలంట. పైకి వెళ్ళిందండి, పైకి వెళ్ళి కాసేపు తిరిగేసి వచ్చింది. ఆమె కార్యక్రమాలు కూడా చేసుకొచ్చుకుంది, అయినా కానీ చూడండి మళ్ళీ వాకింగ్ పోవాలంటే ఈమెకి. చూడండి ఎంత అల్లరి పిల్లనో. టెజిపాపు కోసం కామెంట్ చేయండి ప్లీజ్. చూడండి ఈ టెజిపాప ఎంత అల్లరి పిల్ల అనేది మీరు అందరు కామెంట్ చేయండి. ఏమేది బావ తీసుకోవాలన్నావుగా? నో బాధ భరించలేక ఇక బావ రెడీ అయి తీసుకోబోతున్నాడు. ఎట్లా అడుగుతుందో ఏగబడి అడుగుతాడు. పోదామంటే పోదాం, అంటే పోదామంటే పోవాలంటే. కోపం పెట్టాలంట. బెల్ట్ నువ్వు పెట్టు, నువ్వేం చేస్తావు? నేను గట్టిగా మాట్లాడవా? నువ్వు తీసుకొచ్చి పెట్టాలి అంతే, నువ్వు తీసుకొచ్చి పెట్టాలి. నేను పెట్టనీయదు చూడ, ఆయన అస్సలే పెట్టనీయది. అల్లరి అల్లరి. బయట అంతా పచ్చిగా ఉంది. ఇప్పుడు పోతురా, బయటికి పోతురా. వర్షంలో కూడా వాకింగ్ కావాలా మీ ఇద్దరికి? సరే బాయ్. బాయ్. నిన్ను తీస్తలే, టెజిపాపను తీస్తున్నా. సర్దుకుంటుండండి బావా, అందుకని తీస్తున్నావు అని తిడుతున్నాడు. తీయట్లేదని చెప్తున్నా. అవునా, ఈమెతోనే నాకు వీడియోస్ ఎక్కువ వస్తాయా? ఆ బెడ్ మీద బట్టలు చూడు ఎట్లా చేసిందో. ఆమె కోసం నేను ఆ మూలను వేస్తా. ఇది బెడ్డేనా బెడ్షీటేనా? అరే రామ, అక్క బెడ్ అంతా ఖరాబ్ చేస్తున్నాను. అక్క కొడుతుంది, నీ ఇష్టం. ఎవరు పెట్టినా ఇది? చూడండి బెడ్ మొత్తం ఎట్లా చేసిందో. బెడ్షీట్ మొత్తం హంగామా. అయ్యో ఇలాంటి పిచ్చాటలన్నీ ఆడుతుంది. టెజిపాప పిచ్చాటలు ఆడతావు. రబ్బర్ బ్యాండ్ చుట్టుకుంటా చూడుర్రి ఎట్లా గుంజుకొచ్చుకుంటుంది అంటే అట్లా గుంజుకొచ్చుకొని ఇక ఈ ఆటలు అయిందా. ఈడుందిరా రబ్బర్ బ్యాండ్, ఇక్కడ ఉంది. అన్ని కాళ్ళు ఇక్కడ ఉంది, ఇక ఇక్కడ. అయ్యో బయట పడ్డది. ఇది ఏమన్నా బెడ్ అయినారా ఇట్లా చేసినావు? అది చూడు ఎట్లా బీక్తుందో. అది రబ్బర్ బ్యాండ్ పట్టుకొని పోయింది, ఆమెకు తెలుస్తలే.
ఇడు ఉందిరా, నేనేం తీసుకుంటలే. చూసిరా బెడ్షీట్ చూడు, దానిపైన ఒకటి వేస్తా అయినా కానీ చూడుర్రి. బెడ్షీట్ మీద బెడ్షీట్ ఇంకోటి వేస్తా అయినా కానీ చూడుర్రి ఎట్లా వేస్తుందో. ఈమె కోసమే వేస్తా, ఎందుకంటే అక్కడిక్కడ తిరిగి బెడ్ మీద దొరుకుతుంది, ఆట ఆడుతుందని 2 వేస్తా ఈమె కోసం. ఓహో రబ్బర్ బ్యాండ్ ఉందా నాన్న, కింద ఇంకోటి పెద్ద రబ్బర్ బ్యాండ్ తీసుకొని చూసిర్రా బెడ్షీట్ కింద ఉంటే. ఆ మూలన ఆమె పడుకుంటుంది అనమాట, కొంచెం రగ్గేసి పడితే ఎచ్చగా ఉంటుంది, అందుకని పడుకుంటుంది ఆమె అక్కడ. అందుకని ప్రతి బెడ్ మీద ఆ బెడ్ మీద వేస్తా, ఈ బెడ్ మీద వేస్తా ఆమె కోసం పక్క తప్పకుండా. చూడరు ఈ ఆటలు, ఇట్లాంటి ఆటలన్నీ ఆడుతుంది. బాగా దోశ చూసా ఒకసారి. సరేలే అవుతుంది పెడుతున్నా దోశ చేసిన ఇవాళ, దోశ చట్నీ చేసిన. కానీ టైం అయిందా, తిను. అమ్మా నీకు కూడానా? బాదం తినండి. ఆమె డ్యూటీకి పోతుంది, ఒక్కరివే చేస్తున్నావు డ్యూటీ, ఆమె కూడా చేస్తుంది. అంటే ముందరనే ఉంటుంది. సరేనా పెడతా. నేనా పులిహోర చేసిన బాక్స్ నీకు చూపిస్తా. పులిహోర వేసిన తీసుకొస్తాను. పులిహోర పెట్టిన బాక్స్, సరేనా? ఇంకేం కావాలి దాంట్లోకి? స్పూన్ పెట్టన్నా. వాటరు బాటిల్ నింపన్నా. నింపుడు. కాఫీ అటియా? కాఫీ తాగుతావా? సరే సరే తినైతే మరి నేను టిఫిన్ పెడతా. నువ్వు సైలెంట్ ఉంటే కొంచెం ప్రపంచం అంతా తిప్పుకోవచ్చు. వేరేటోళ్ళకి చూస్తారు అన్నాయి, కొత్త వాళ్ళు కావద్దా, మనకు పాత వాళ్ళే ఉన్నాయి, మన ఇంట్లోకి ఇంకొకరు రావద్దా, ఇంట్లోకి ఈగ కూడా రావద్దు. ఈగ వచ్చినా అరుస్తుంది. ఇంట్లోకి బల్లి రానియది, ఈగ రానియది, కందరీగలు రానియది. టైం అవుతుందా? అంటుంది. ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఆటలేందో ఏమో. అట్లా కాదు బాబా, నువ్వు బయటకు పోయి అట్లా తీసుకునే వస్తుంది అమ్మ. ఇట్లా తీసుకోబోతున్నావు ఇంకా ఏమైనా అనుకుంటుంది. డాడీ తీసుకోవద్దులే నాన్న, నేను తీసుకోవద్దులే, నా దగ్గరికి వస్తుంది. నన్ను తీసుకోమని వస్తుంది. నేను వెళ్ళట్లే, డాడీ వెళ్తుండు, మనం ఇద్దరం ఇంట్లోనే. లిఫ్ట్ వచ్చేదాకా ఇదే ఆటలు ఇక వీళ్ళిద్దరివి. కింద నుంచి లిఫ్ట్ వచ్చేదాకా ఈ ఆటలు ఆడతారు రోజు ఇదే తంతు. ఏమైనా డాడీ వెళ్ళిపోయిందా? మనం ఇద్దరం ఉందాంలే. పోనీలే డాడీ మళ్ళీ సాయంకాలం వస్తారు, సరేనా?